ఓం హరిహరాభ్యాం నమః. కార్తీక పురాణం 11వ అధ్యాయం. మంధరుడు. పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగును. విష్ణువార్చనానంతరం పురాణ పఠనం చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పతొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడే భుజించుచు, మధ్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైననో పతినే దైవంగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతాధర్మంను నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడిపోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి ధనము మూటకట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలమున యమలోకమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రక్కుచూ బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించుడని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకువచ్చేదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలియును. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకామె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారికెల్లా ఆ రోజు రాత్రి ఆలయం నందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనలో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుపోయిరి. అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా యందు దయించి వానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంతటా విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణునైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వం ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి 12వ రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షణము చేసినాడు గాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి.
అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా, అందులకామె అట్లే దారపోసెను. ఆ నలుగురును ఆమె కడుకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నిడివిరి. ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము.